మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, దేవునికి భయపడుడి. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 42వ అధ్యాయము 18వ వచనములో యోసేపు తన సహోదరులతో నేను దేవునికి భయపడువాడను అని పలుకుతూ ఉన్నాడు. ఈ గుణము అతని పితరుడైన అబ్రహాములో చూస్తాము. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనములో దేవుని దూత నీవు దేవునికి భయపడువాడవని అబ్రహామును గూర్చి పలుకుట చూస్తాము. ఆ గుణము యోసేపు తరములో యోసేపులో కనబడుతుంది. మనలో చాలామంది నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట వలన ప్రయోజనము ఏమిటి, నా జీవితంలో ఏమీ మార్పు లేదే అని తలపోస్తూ ఉంటాము. కానీ ఆ గుణము ప్రతి తరములో కొనసాగుటకు మన ఆత్మీయ జీవితము కారణమవుతుందని గ్రహించము. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనములో ఇస్సాకు దేవునికి భయపడే వ్యక్తిగా కనపడతాడు. అలాగే ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనములో యాకోబు దేవుడు ఉన్న స్థలమని భయపడినట్లుగా చూస్తాము. ఆ భయము యోసేపు కూడా కలిగి ఉండడం మనము గమనిస్తూ ఉన్నాము. అబ్రహాము దేవునికి భయపడి జీవించుట వలన అతని జీవితంలో పెద్ద మార్పులు మనము చూడము. అలాగే ఇస్సాకు, యాకోబు జీవితాలలో కూడా మనము చూడము. వారున్న దేశములో పరదేశిగా జీవిస్తూ వారున్న ప్రాంతంలోని ప్రజల వలన ఏదైనా అపాయము సంభవించవచ్చని భయపడ్డారు. ఇస్సాకు, యాకోబులు, అబ్రహాము వీరందరి జీవితాల్లో ఇటువంటి సందర్భాలు మనము చూస్తాము. కానీ యోసేపు జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవించడం మనమందరము ఎరిగి ఉన్నాము. పరదేశిగా వచ్చిన దేశములో యోసేపు అత్యున్నత స్థానమును, గౌరవాన్ని పొందాడు, అధికారమును పొందాడు, ఉన్నత స్థలములకు హెచ్చింపబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా తీర్చబడ్డాడు. అతని కష్ట సమయములో, అతని బంధకాలలో అతని పితరులు చేసిన భక్తి జీవితము ఆ బంధకాలు తెంపబడుటకు అతనితో కూడా ఉన్నదని మనము ఖచ్చితముగా నమ్మాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ తరములో నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన నీ జీవితంలో పెద్ద మార్పులు నువ్వు ఏమీ చూడకపోవచ్చు. కానీ నీ భక్తి జీవితము తరము వెంబడి తరము కొనసాగింప చేసి నీ వంశము అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని గ్రహించు. కొద్దిపాటి భక్తి కలిగిన జీవితము, దేవుని యందలి భయము కలిగిన జీవితము నీవు జీవించడం వలన నీ ముందున్న తరాలకు నీవు ఆశీర్వాదకరముగా నిలవబోతున్నావని గ్రహించమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. వారి బంధకాలు తెంపబడడానికి, వారున్న స్థితిగతుల నుండి హెచ్చింపబడడానికి నీవు చేసిన ప్రార్థన దేవుని ఎదుట సజీవముగా నిలిచి ఉంటుంది. ప్రియ దైవజనమా, మానవులముగా మన ఆయుష్కాలము పరిమితముగా ఉంటుంది. మనము కనుమరుగైపోవచ్చు. కానీ దేవుని ఎదుట మనము కార్చిన కన్నీరు, దేవుని ఎదుట మనము చేసిన విజ్ఞాపన, దేవుని ఎదుట మనము జీవించిన భయభక్తులు కలిగిన ఆ జీవితము సర్వయుగములకు సజీవుడైన దేవుని ఎదుట నిత్యము జ్ఞాపకార్థముగా ఉంటాయి. కాబట్టి భక్తి జీవితాన్ని కొనసాగించడానికి సంశయిస్తూ ఎవరైతే ఈ వాక్యము వింటూ ఉన్నారో వారితో దేవుడు ఈ దినం సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు.
నీ భక్తి వ్యర్థము కాదు. దేవుని యందు భయము కలిగి నీవు జీవిస్తున్న జీవితము వ్యర్థము కాదు. అది తరతరములకు కొనసాగించబడుతుంది. ప్రతి తరములో నీవలే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు లేపబడడానికి కారణమవుతుంది. వారు హెచ్చింపబడడానికి కారణమవుతుంది. వారి జీవితాల్లో తారుమారైన ప్రతి స్థితిగతులు తిరిగి సాధారణ స్థితికి రావడానికి, వారున్న బంధకాల నుండి స్వతంత్రులై అనేకులకు ఆశీర్వాదకరముగా నిలవడానికి కారణమవుతుంది. కాబట్టి మనము భయపడవలసిన వాడు దేవుడే అని గ్రహించి మన బ్రతుకు కాలమెల్లా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మన ముందు తరాలకు ఆశీర్వాదముగా నిలబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నీ ఎడల మేము కలిగి ఉన్న భయము, భక్తి వ్యర్థము కావని ప్రభువా, అవి తరము వెంబడి తరము వెంటాడుతూ మా ముందున్న తరాలను ఆశీర్వదించడానికి కారణమవుతాయని ఈ దినం మీరు బయలుపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు. అట్టి రీతిగా మా జీవిత కాలమెల్లా మా ప్రాణం ఉన్నంత వరకు నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: లెబానోను మ్రానులు నరికే మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను ఇచ్చేదనని సొలొమోను ఏ రాజు వద్దకు దూతల చేత వర్తమానము పంపెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.